హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మాన్స. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే మానస. సార్ నిన్న పాస్టర్ గారు చనిపోవడం జరిగింది. కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, లేదంటే కొంతమంది ఇది ఖచ్చితంగా ప్లాన్డ్ గా చేసిన హత్య అని అంటున్నారు. సో ఏది నిజం సార్ ఇది? అంటే ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న అనుమానం కలిగినా కూడా దాన్ని వేరే కథనాలు అల్లుతున్నారు. యాక్చువల్గా ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళి అక్కడి నుంచి బుల్లెట్ తీసుకొని ఎయిర్పోర్ట్ లో ఆయన స్వస్థలానికి వెళ్తుంటే ఒక పెట్రోల్ పంపు ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఏదో ఒక గుర్తు తెలియని వెహికల్ వచ్చి కొడితే ఆయనకేం దెబ్బలు తగిలినట్టున్నాయి. పడిపోయి హెడ్ లైట్ ఏం పగిలినట్టుంది. మళ్ళీ బండి లేపుకొని మళ్ళీ తీసుకెళ్తూ అవి ఉంటాయి కదా టోల్ గేట్ వరకు కూడా తోసుకుంటూ పోతున్నాడు. టోల్ గేట్ సీసీ కెమెరాల్లోనూ పెట్రోల్ పంప్ కెమెరాల్లోనూ అతను కనిపిస్తాడు. దాని తర్వాత అంటే ఏదైనా కూడా ఒక దెబ్బ తగిలిన తర్వాత అది అప్పటికి చూపించదు, కొద్ది టైం తీసుకుంటుంది. ఇండికేటర్ వేసుకుని వెళ్తూ మళ్ళీ నెక్స్ట్ టైం స్వచ్ఛందంగా పడిపోయాడు అని ఈ 2 సీసీ కెమెరాల ఆధారంగా చూస్తే అది జరిగింది అని చెప్తున్నారు పోలీసులు కానీ ఆ సీసీ కెమెరాలు చూసిన వాళ్ళు కానీ. అంటే ఈ క్రైస్తవ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో నెల్లూరు చెందిన ఒక దర్గాకు అధిపతి ఉన్నాడు షమి అని. ఈయనకు డిబేట్ జరిగితే వాళ్ళు ఇద్దరు ఎవరి సిద్ధాంతం వాళ్ళు మాట్లాడుకున్నారు. యెహోవా గొప్పవాడని ఈయన, అల్లా గొప్పవాడని ఆయన. ఏదో ఇద్దరికి జరిగి ఈ ప్రవీణ్ పగడాల కొంచెం హార్ష్గానే సమాధానం ఇచ్చాడు. ఇద్దరు మేధావులు పాపం. అంటే ఎవరి మతం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. సిమిలర్గా ఏమిటంటే బైబిల్కు ఖురాన్కు దగ్గర సంబంధం ఉంటుంది అనేది వాదన. కానీ కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. ఈ విభేదాల్లో వీళ్ళు గట్టిగా విభేదించుకున్నారు. అప్పుడు షమీకి ఈయనకు గొడవ జరిగితే ముస్లిం సంఘాలన్నీ కలిసి ఈ ప్రవీణ్ పగడాల మీద బాగా అంటే విమర్శలు చేశారు. అతను అట్లా మాట్లాడకూడదు ఏంటంటే ఇతను ఏం చేశాడు, కొన్ని రోజుల తర్వాత నాకు ఇది ఎంత వద్దు, నేను మీ ముస్లింలు కానీ మీ ఖురాన్ను కానీ మీ దేవుణ్ణి కానీ నేను తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి అని ఒక ప్రకటన కూడా ఇచ్చాడు ఆయన. దాంతో సమస్యపోయింది. ఇంకా రెండో యాంగిల్ ఏంటంటే రాధా మనోహర్ దాస్ అని హిందుత్వవాది. ఆయన పని కట్టుకొని వేరే క్రైస్తవుల మీద ముస్లింల మీద విపరీతంగా విమర్శలు చేస్తుంటాడు. అతనితో కూడా వీళ్ళు విభేదించాడు అనమాట. ఈ ప్రవీణ్ పగడాల మరణం వెనక ఈ రాధా మనోహర్ దాస్ గాని షమి గాని హస్తం ఉండొచ్చు అని క్రైస్తవ సంఘాల వాళ్ళ ఆరోపణ. ఇది అనుమానాస్పద మృతి, యాక్సిడెంట్ కాకపోవచ్చు, ఎవరో గుద్ది చంపారు. ఇంతకుముందు కత్తి మహేష్ అని ఒక దళిత నాయకుడు ఉండేవాడు. అతని కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. అతని మీద కూడా కథనాలు వచ్చాయి. యాక్సిడెంట్ అయినా కూడా ఎవరో కావాలని కారులో పోతుంటే గుద్దరు. కారులో గుద్దితే ఏం కావాలి, డ్రైవింగ్ చేసేటోడు పక్కన ఉంటాడు, ఇద్దరికి దెబ్బలు తగలాలి. ఇతనికి ఒక్కరికి మాత్రమే తగిలింది దెబ్బ. దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అప్పుడు కూడా దళిత సంఘాలు వాళ్ళందరూ అతనికి మద్దతు పలుకుతూ హత్య అన్నారు. ఇప్పుడు కూడా నేను ఎవరిని విమర్శించలేను, ఎందుకంటే వాళ్ళ అనుమానాలు రేకెత్తించిన దాంట్లో వాళ్ళు మాట్లాడుతూ నిజమే అనిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగింది వాస్తవం జరిగితే ఇది కూడా నిజమే అనిపిస్తుంది. ఏదైనా అంటే అర్ధాంతరంగా ఒక వ్యక్తి మరణించడం అనే దాని వెనక ఆ మరణానికి ఒక సామెత ఉంటుంది, నింద లేనిది బొందెపోదు అని. అంటే ఎవరు చనిపోయినా కూడా దానికి ఏదో ఒక రోగం వచ్చి చనిపోయిందనో, లేకుంటే ఎంతకాలం బతకాల్సిన వాడు ఏదో కొట్టిందనో అది ఇదనో చెప్తారు. కర్మ సిద్ధాంతం ప్రకారం అంటే ఎవరు ఏ టైమైనా పోవాలనో ఆ టైంలో పోతారు. అంటే నేను నిన్న మొన్న కొన్ని డిబేట్లలో ఇదే మనిషి పుట్టుక అందరం ఒకేలాగా పుడతారు. అమ్మ గర్భం నుంచి, అమ్మ కడుపులో నుంచి అందరం పుడతాం. కానీ మరణాలు మాత్రం వివిధ రకాలు ఉంటాయి. యాక్సిడెంట్లో పోతారు, కొందరు తుఫాన్ నుంచి పోతారు, కొందరు కరెంట్ షాక్ తగిలిపోతారు, రకరకాల రోగం వచ్చిపోతారు. అంటే ఎవరు చావు ఇలా జరుగుతుంది అని ఎవరికి తెలియదు. ఇది సృష్టి రహస్యము, ప్రకృతి రహస్యం అనమాట. ఇది ఏమైనప్పటికీ ఆయన అది సహజ మరణం కాదు, అర్ధాంతరంగా. ఇప్పుడు కారులో పోయేవాడంట. కారులో పోయేటాడు, మరి ఎందుకు బైక్ లో పోయిండు? రాసిపెట్టింది ఇంకా ఆయనకి ఆ రోజు అలా చనిపోవాలంట. ఇప్పుడు సావుకు ఒక పేరు ఉంటది, మరణానికి ఆ టైం వచ్చినప్పుడు తీసుకుపోతుందంట, అంతే. అంత మించి మనం ఏం చెప్పలేము. అయితే వీళ్ళు కొన్ని కుల సంఘాలు, కొన్ని మత సంఘాలు ఏమైతుందంటే వాళ్ళు ఏదో చిన్న ఇష్యూ జరిగినా కూడా దానికి రంగు పులిపి దాన్ని ఇష్యూ చేసి దాని మీద మాట్లాడి ఏం మాట్లాడినా ఏమి ఇష్యూ చేసినా పోయినట్టు రాడు కదా. అనవసరంగా అంటే మత కలహాలను రేకెత్తించడం. ఇప్పుడు నీదో ఒక మతం నాదో ఒక మతం ఉంటుంది, నీ వాదన నీకుంటుంది, నా వాదన నాకుంటుంది, నీకు కరెక్ట్, నాది నాకు కరెక్ట్. అంతేగాని అతను యాక్సిడెంట్లో చనిపోతే ఎవరు చంపారు అని అనడం అన్యాయం. అది మనం సీసీటీవీ ఫుటేజ్ 2 గమనించినట్టయితే ఆయన యాక్సిడెంట్ వల్లనే చనిపోయాడు అని నిర్ధారణకు వచ్చారు అందరూ. కనిపిస్తున్న నిజం అనుకోవచ్చు. అవునవును. కాబట్టి దీని మీద ఆజ్యం పోసి అనవసరంగా గొడవలు తెచ్చుకోవడం కంటే
ఇంకా అక్కడితో వదిలేయడం బెటర్ అని అంటారు. అదే నువ్వు ఏం చేసినా కూడా పోయినోడు రాడు కదా. 100% సీసీ కెమెరాల ఆధారంగా దొరికితో గుర్తు తెలియని వాహనము కొట్టిపోయింది అంటే ఇప్పుడు ఒకరిని చంపాలనుకో వాడిని చచ్చిపోయేదాకా ఉండిపోతారు కదా. చంపడానికి వచ్చినోడు ఒకసారి గుద్దేసి వెళ్ళిపోడు కదా. వాడు చచ్చిందా లేదా అని నిర్ధారించుకుంటారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పటికీ ఏదో యాక్సిడెంట్ అంటే ఏంటి, ప్రమాదవశాత్తు జరిగే ఇది కొట్టేసి వెళ్ళిపోతారు. ఏదో వెహికల్ వచ్చింది బై మిస్టేక్, వాడు కళ్ళు కనిపించలేదో లేకుంటే ఏదైనా దగ్గరకు వచ్చిందో కొట్టిండు వెళ్ళిపోయాడు. వాడు వారి ఆత్మరక్షణలో వాడు వెళ్ళిపోయాడు. ఇతనికి టైం వచ్చింది, ఇతను చనిపోయాడు. అంతకుమించి దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం అంతే.